ఒక చిన్న ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. 2 ఎకరాల పొలం మాత్రమే అతని సొంతం. కాని ఆ భూమిపైనే అతని జీవనం, అతని ఆశలు, అతని కలలు ఆధారపడి ఉండేవి. భార్యతో, 2 చిన్న పిల్లలతో అతని కుటుంబం ఆనందం, కష్టం అన్నీ పంచుకునేది. రాము ప్రతి ఉదయం కోడిపిల్లలు కూసేసరికి లేచి, పొలం దారిపట్టేవాడు. ఎండలో చెమటోడుస్తూ పంటను కాపాడుకోవడమే అతని దైనందిన కర్తవ్యం. అతను ఎప్పుడూ తన పిల్లల చదువు గురించే ఆలోచించేవాడు. వాళ్ళు చదివి మంచి ఉద్యోగం చేస్తే, నేను అనుభవించిన కష్టాలు వారికి రాకూడదు అని కలలు కనేవాడు. అయితే ఈసారి వర్షాలు సరిగ్గా రాకపోవడంతో పంట పాడైపోయింది. రుణాల భారంతో రాముని మనసు మరింత బరువైపోయింది. అప్పటికే బ్యాంకులో తీసుకున్న రుణం తీర్చాల్సిన గడువు దగ్గరపడింది. రాముని మనసులో భయం పెరుగుతూనే ఉంది. ఒక ఉదయం పొలానికి వెళ్లే ముందు భార్యతో మాట్లాడాడు. ఈసారి పంట బాగా వచ్చుంటే మన అప్పు మొత్తం తీర్చేసేవాళ్లం. పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండేది. కాని ఏమి చేయాలి? ఒక్క దైవమే మనకు తోడుగా ఉన్నాడు. భార్య కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆందోళన పడొద్దు, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అంది. అదే సమయంలో రాము ఇంటి బయటికి వచ్చేసరికి ఊరి రోడ్డు మీద 2 బ్యాంకు అధికారులు కనిపించారు. వారిని చూసి రాముని గుండెలో గుబులు పుట్టింది. వారు గట్టిగా, రాము, లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఎలా? మేము ఎన్నిసార్లు నోటీసులు పంపాం. డబ్బు ఎక్కడుంది? అని అడిగారు. రాము చేతులు జోడించి, సార్, పంట బాగా రాలేదు. ఇంకో 15 రోజులు గడువు ఇవ్వండి. తప్పకుండా మీ డబ్బు చెల్లిస్తాను అని విన్నవించాడు. కాని వారు వినకుండా, మాకు నీ పంట, నీ కష్టం అన్నది సంబంధం లేదు. రుణం సమయానికి చెల్లించాలి. లేకపోతే నీ పొలం జప్తు చేస్తాం. నిన్ను నీ కుటుంబంతో కలిపి జైలుకు పంపిస్తాం అని కఠినంగా చెప్పారు. రాము కన్నీళ్లు పెట్టుకుని వారి కాళ్ల మీద పడిపోయి, సార్, దయచేసి అలా చేయకండి. నా పిల్లలు చిన్నవాళ్లు, నా భార్యకు తోడు నేను లేను అంటే వాళ్ళు ఏం చేస్తారు? అని వేడుకున్నాడు. కాని వారు అతన్ని తోసి, నీలాంటి వాళ్లకే ఈ దేశం వెనకబడిపోతుంది అని గ్రామస్తుల ఎదుటే అవమానపరిచారు. చుట్టూ నిలబడ్డ వారు చూసే తాళలేక తల వంచుకున్నారు. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఆ అవమానం రాముని గుండెను పగలగొట్టింది. అతను ఇంటికి వెళ్లి పిల్లలని చూస్తూ ఒకింత స్నేహంగా పలకరించాడు. భార్య ఏదో అనుమానంతో అడిగింది, ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉన్నావు? అని. రాము మాత్రం నవ్వుతూ, ఏమీ లేదు, కొంచెం అలసట అన్నాడు. ఆ రాత్రే రాము పొలానికి వెళ్లి ఒక చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. తరువాత ఉదయం గ్రామస్తులు అతని శవం చూసి గుండెల్లో దడపడ్డారు. భార్య భూమ్మీద పడిపోయి బోరున రోదించింది. చిన్న పిల్లలు తండ్రి శవం పక్కన నిలబడి గట్టిగా ఏడుస్తూ, నాన్నా, నువ్వెందుకు మమ్మల్ని వదిలేశావు? అని విలపించారు. ఊరు మొత్తం కన్నీటి మునిగిపోయింది. గ్రామస్తులు ఆగ్రహంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. రైతు లేకపోతే అన్నం ఎక్కడిది? అతని కష్టం లేకపోతే మనం ఎలా జీవిస్తాం? డబ్బు కోసం మనిషిని అవమానపరచడమేంటి? అని ప్రశ్నించారు. రాముని పెద్ద కుమారుడు తన తండ్రి శవం ముందు ప్రతిజ్ఞ చేశాడు, నాన్నా, నీ అవమానం నాకు మరువలేనిది. నేను బాగా చదివి పెద్ద మనిషి అవుతాను. నీకు న్యాయం చేస్తాను. సంవత్సరాలు గడిచాయి. రాముని పిల్లలు చదువులో కష్టపడి రాణించారు. పెద్ద కుమారుడు కష్టపడి కలెక్టర్ అయ్యాడు. తన తండ్రి అనుభవించిన బాధను మర్చిపోలేక రైతుల కోసం ప్రత్యేక విధానాలు అమలు చేశాడు. రుణభారం వల్ల రైతులు ఆత్మహత్యలు చేయకుండా కొత్త పథకాలు తెచ్చాడు. రైతులకు బీమా, సబ్సిడీలు, సహాయం అందేలా చేశాడు. తన తండ్రిని అవమానపరిచిన బ్యాంకు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాడు. వాళ్ల తప్పులు బయటపడి శిక్షించబడ్డారు. రాముని జీవితం ఒక త్యాగం అయింది. కాని అతని మరణం గ్రామానికి, సమాజానికి ఒక పాఠమైంది.